శారదాపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్లో ఉంటే హైదరాబాద్లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణమైపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. అంటే వేదం ఎక్కడుంటే అక్కడ మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఒక వేద పాఠశాల, ఒక గోశాల, అమ్మవారి ఆలయము, నిత్య అన్నదాన కార్యక్రమము ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంట పడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు?